రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గం నుండి సిపిఐఎం తరఫున లోతా రామారావు పోటీ చేస్తున్నారు. ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో గత 10 సంవత్సరాలుగా ఇక్కడ ప్రజల కోసం నిరంతరాయంగా నిస్వార్థంగా సొంత వ్యాపకాలన్నీ మానుకొని కేవలం ప్రజల కోసమే పనిచేస్తున్నటువంటి అవినీతి మచ్చలేనటువంటి ఏకైక అభ్యర్థి లోతా రామారావు. అలాంటి అభ్యర్థినే మేము పార్టీ తరఫున పోరాడుతున్నటువంటి గిరిజనేతర ప్రజల యొక్క పేద ప్రజల యొక్క హక్కుల కోసం పోరాడుతున్నటువంటి లోతా రామారావుని మేము అభ్యర్థిగా నిర్ణయించి ఈరోజు నామినేషన్ వేశాము. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈరోజు ఎస్టీ అటవీ సంరక్షణ చట్టం సవరించి మొత్తం వాళ్ళ భూములన్నీ కూడా అదానీ అంబానీ లాంటి పెద్ద కార్పొరేట్లకి అప్పచెప్పడానికి ఒక దుష్ట పథకం వేసింది. ఎస్సీ ఎస్టీ సప్లాన్ను రద్దు చేసింది. ఈ మణిపూర్ లాంటి చోట మత కల్లోలాలు రెచ్చగొట్టి ఆదివాసులు ఉనికినే లేకుండా చేయాలని అలాంటి ఒక దుష్ట ప్రయత్నం ఇక్కడ ఈ రంపచోడవరం అసెంబ్లీ అరకు పార్లమెంటు నియోజకవర్గంలో చేస్తున్నారు. ఇక్కడ కూడా మత కల్లోలాలు సృష్టించి గిరిజనుల ఉనికిని దెబ్బకొట్టి మొత్తం వేలాది ఎకరాలని ప్రజల నుంచి బలవంతంగా లాక్కొని అదానికి అప్పచెప్పడం కోసం ఇప్పటికే ఆ చర్యలు ప్రారంభమైనవి. అందుకని ఈ ప్రాంతం అరకు పార్లమెంట్ నియోజకవర్గం, రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గం యొక్క ప్రజల ఉనికిని అభివృద్ధిని కాంక్షించే ప్రతి ఒక్కరు కూడా సిపిఎం అభ్యర్థిని గెలిపించాలని, ఈ బీజేపీకి తందాన ఆడుతున్నటువంటి వైసీపీ, బీజేపీ, టీడీపీ, జనసేన కూటములు రెండు కూడా ఎస్టీలకి పూర్తిగా అన్యాయం చేస్తూ ఉన్నాయి. ఇక్కడ భూములు బలవంతంగా లాక్కుంటే కనీసం మాట్లాడరు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆయన పూర్తిగా మద్దతు ఇచ్చి అదానిని ఏ గ్రామ సభలు జరపకుండా పెసా చట్టాన్ని కానీ షెడ్యూల్ 5 ప్రకారం కానీ ఏది అమలు చేయకుండా బలవంతంగా భూములు లాక్కుంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. కాబట్టి ఈ ఆదివాసీల ఉనికి కోసం ఈరోజు రాష్ట్ర ప్రజల హక్కుల కోసం రేపు రామారావు లాంటి వాళ్ళు అసెంబ్లీలో ఉంటే ఒక ప్రజల వాయిస్ని గొంతును వినిపించడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు అధికార ప్రతిపక్ష పార్టీలు వైసీపీ, టీడీపీ ఇద్దరు ప్రజల సమస్యలు పక్కదారి పట్టించి ఒకరినొకరు తిట్టుకోవటం, బూతులు లేదంటే రాళ్ళు వేసుకునే రాజకీయాలు తప్ప రేపు ఈరోజు రాళ్ళు వేసుకునే పార్టీలు రేపు ప్రజల మీద కూడా రాళ్ళు వేస్తారు. అందుకని ప్రజల మీద రాళ్ళు వేయించుకోవాలా లేకపోతే ఈ రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలనేటువంటిది కూడా ఈరోజు నిర్ణయాత్మకమైంది. అందుకని లోతా రాంబాబు లాంటి ఒక యోధుడిని అసెంబ్లీకి పంపించి ప్రజల గొంతుకు వినిపించాలని చెప్పి మేము ఈ రంపచోడవరం అసెంబ్లీ అలాగే అరకు పార్లమెంటు ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తాం.